ఉత్తరాఖండ్ హరిద్వార్లో కన్వర్ యాత్ర ముగిసిన తర్వాత షాకింగ్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దారుణంగా పేరుకుపోయిన 7,000 టన్నుల చెత్తను మున్సిపల్ అధికారులు క్లీన్ చేశారు. కన్వర్ యాత్ర ముగిసిన తర్వాత ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం హరిద్వార్లో భారీగా చెత్త పేరుకుపోయింది. ఈ ఏడాది దాదాపు 5 కోట్ల మంది భక్తులు హరిద్వార్కు వచ్చారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే యాత్ర ముగిసిన తర్వాత ఘాట్లు, రహదారులు, పార్కింగ్ ప్రాంతాల్లో ప్లాస్టిక్, దుస్తులు, పూజలకు సంబంధించిన సామాగ్రి పెద్ద ఎత్తున పేరుకుపోయింది. హరిద్వార్లోని వివిధ ప్రాంతాల నుంచి కనీసం 7,000 టన్నుల చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించినట్టు అధికారులు తెలిపారు. అత్యంత పవిత్రమైన హరికి పౌరీ ఘాట్ తో పాటు మారుదుస్తుల గదులలో యూరిన్ నింపిన ప్లాస్టిక్ సీసాలను వదిలి వెళ్లడం కలకలం రేపింది. పారిశుద్ధ్య కార్మికులు మాస్కులు, గ్లౌజులు కూడా లేకుండా పారాలతో ఆ వ్యర్థాలను ఎత్తివేల్సి వచ్చింది. చెత్తను తొలగించేందుకు 100కు పైగా ఘాట్లలో పారిశుద్ధ్య సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ఘాట్లు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన రహదారులను శుభ్రం చేసే పనిలో పారిశుద్ధ్య సిబ్బంది నిమగ్నమయ్యారని మున్సిపల్ కమిషనర్ నందన్ కుమార్ తెలిపారు. హరిద్వార్లోనే కాకుండా గంగోత్రి ప్రాంతంలో కూడా యాత్రికులు పెద్ద మొత్తంలో చెత్తను వదిలి వెళ్లారు. ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటించిన గంగోత్రిని కూడా దాదాపు 57,000 మంది భక్తులు సందర్శించి టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలను వదిలేశారు. ఇది సున్నితమైన హిమాలయ పర్యావరణ వ్యవస్థకు, అటవీ జీవులకు తీవ్రంగా ముప్పుగా మారింది.